జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ గా మైలరపు లింబాద్రి, వైస్ చైర్మన్ గా ఓంకారి నవీన్, పలువురు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద మంత్రోత్సవాల మధ్యలో మున్సిపల్ అధికారులు ఆధ్వర్యంలో సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు, మున్సిపల్ చైర్మన్ మైలరపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెట్పల్లి మున్సిపాలిటీని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. పట్టణంలో పారిశుద్ధ్య, డ్రైనేజ్ రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక సమస్యలను ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, అదేవిధంగా మెట్పల్లి మున్సిపాలిటీని కూడా ముఖ్యమంత్రి సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. మాతో పాటు పట్టణ ప్రజలు కూడా పాలు పంచుకొని పనులలో ముందుండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే మెట్పల్లి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చెందగలుగుతామని అన్నారు. రానున్న రోజుల్లో మనకి నీళ్ల సమస్య ఉన్న, తడి చెత్త, పొడి చెత్త లాంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన ఇళ్లలో, దుకాణాల్లో కానీ ప్లాస్టిక్ కవర్ల ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. సమస్త సన్మంగళ సరస్వతి మహాలక్ష్మి సమర్పయామి. వసామి వసామి అహమహం వసామి సామి వైకుంఠే వైకుంఠే వసామి వసామి వైకుంఠే యోగినాం వైకుంఠౌ నమామి శ్రీరమౌ ఓం భగవాన్ శ్రీమయ్యా సమదోదయమా సర్వశత్రు వినాశన సిద్ధిరస్తు సర్వతు సమస్త సన్మంగళాని భవంతు. నిరంతరం ధర్మ సిద్ధిరస్తు సర్వత్ర జయ ప్రాప్తిరస్తు సిద్ధిరస్తు. తదా చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని మరియు మనసా వాచా కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క
హృదయపూర్వకంగా థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మహిళా మనులందరూ కల్పిస్తున్నారు. అందరం ఇక్కడికి ఒక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస వాచ కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సింగ్ అన్నకి, చైర్మన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అతి చిన్న వయసులో నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా మన మెట్పల్లిని తెలంగాణలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను. ఖచ్చితంగా అన్ని ఏ సమస్యలు ఉన్నా కానీ 24 గంటలు అందుబాటులో ఉండి అన్ని పార్టీలతో సమైక్యంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. సమస్య ఉంది, తర్వాత డ్రైన్ సమస్య ఉంది, డ్రైనేజ్ ఉంది, అలాగే మన శ్మశాన వాటికి కూడా ఉంది. దానికి కూడా నిధులు పెట్టడం జరిగింది. ఇప్పుడు త్వరలోనే టెండర్ కూడా ఓపెన్ అవుతాయి. ఇంకా నిధులు ఉన్నాయి. ఇంకా కూకుండి అన్ని విషయాలు ఏది ఎమర్జెన్సీ ఉంటే దాన్ని చేయాలనుకున్నాము. ఇప్పుడు 100 రోజులలో 99 రోజులలో రూపురేఖలు దిద్ది చూపిస్తామని చెప్తున్నాను. 99 రోజుల ప్రణాళిక ప్రభుత్వం తీసుకున్నది. అభివృద్ధి భాగంగా ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి చేసినాం. ఆ 2 సంవత్సరాల చేసిన అభివృద్ధిని తో ఈ 99 రోజుల్లో జూన్ 2వ తారీఖులో ఏపీ మన తెలంగాణ ఫార్మేషన్ అయిన సందర్భంగా ఈ 99 రోజుల రిజల్ట్ అన్ని డిపార్ట్మెంట్లలో, ముఖ్యంగా శానిటరీ, మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, ఎడ్యుకేషన్, ఎక్కడెక్కడైతే స్కూళ్ళల్లో ఇబ్బంది ఉన్నారో, టీచర్స్ కొరత ఉన్నారో, అదేవిధంగా మున్సిపాలిటీలో మున్సిపల్ కొరత ఉంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఏ ఉన్నా అన్ని సమస్యలు అన్ని రంగాలలో, అంగన్వాడీ నుంచి మొదలు పెడితే ఆశా వర్కర్ల వరకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకున్నది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ 99 రోజులలో మేము అభివృద్ధి అన్నది ఏంటిది అన్నది చూపిస్తాం. ప్రతిష్టాత్మకంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అన్ని పురపాలక సంఘాలలో కూడా మనకు ఇప్పుడు ఈ మధ్య ఎన్నికైనటువంటి గౌరవ చైర్మన్లు మరియు వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి పురపాలక సిబ్బంది అందరి సహకారంతో ఒక 10 థీమ్ల మీద మనము మొత్తం ఈ 99 రోజులు పనిచేయాలని చెప్పి ఆలోచించడం అనేది జరిగింది. ఫస్ట్ 15 డేస్ ఫోకస్డ్ గా పారిశుద్ధ్యం ఉన్నప్పటికీ ఈ 99 రోజులు కూడా డైలీ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ క్లీనింగ్ ఒకటి, డ్రైన్స్ క్లీన్ చేయడం ఒకటి, పార్క్స్ క్లీనింగ్, నర్సరీస్ విజిట్స్, హోటల్స్ విజిట్స్, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. తడి చెత్త పొడి చెత్త ఏదైతే వేరు చేసేటటువంటి కార్యక్రమం ఉందో దాని అవగాహన కార్యక్రమాలు కూడా ఎస్ఎస్జి ఉమెన్ సహకారంతో తీసుకొని అది 100% కావడానికి, ఎట్లయితే గార్బేజ్ కలెక్షన్ 100% చేస్తున్నారో అట్లే ఇది వేరు సెగ్రిగేషన్ చేయడం కూడా 100% కావడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనేటటువంటి అవగాహన కూడా కల్పించడం అనేది జరుగుతుంది. చేయడానికి కూడా మనం ఇక్కడ ఫోకస్డ్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కంపోస్ట్ షెడ్, డిఆర్సి షెడ్లు ఏవైతే ఉన్నాయో అవి 100% పూర్తిగా వినియోగించుకునేటట్టు ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించడము, ప్రజలు కూడా వాళ్ళు కూడా ఇది కార్యోన్ముఖులై వాళ్ళది కూడా ఈ పని అని చెప్పేసి సెగ్రిగేషన్ డోర్ టు డోర్ అనేది చాలా కాన్సన్ట్రేషన్ గా చేసి వాళ్ళు మన పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుకోవడానికి కూడా ఈ థీమ్స్ ని మనము ప్రజల ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. నాట్ ఓన్లీ పారిశుద్ధ్యం, చాలా ఇష్యూస్, ఇప్పుడు ఏదైనా వాటర్ లీకేజెస్ ఇష్యూస్ ఉన్నా కానీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే వర్షాకాలంలో మనం నీళ్ళని పొదుపుగా వాడుకోవడానికి కావాల్సిన
తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఇట్లాంటి చాలా కాన్సెప్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఫైల్స్ క్లియరెన్స్ కూడా మనకి ఏవైతే పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో వాటికి కూడా సత్వర పరిష్కారం లభించేలాగా ఈ 99 days లో ఫోకస్ చేయాలని చెప్పినారు. వీటితో పాటు ఇంకా మనము ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తగ్గించాలి. రెస్టారెంట్స్, హోటల్స్ లలో కూడా చాలా క్లీన్లీ ఎన్విరాన్మెంట్ లో ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఇలాంటివి కూడా ఫోకస్ చేయాలి అనేటటువంటి ఒక మంచి అంశాన్ని, ఒక మంచి మెసేజ్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వదలిచినారు. దానికి ఇప్పటికే మన పురపాలక సిబ్బందిని అండ్ కౌన్సిలర్స్ అందరికీ కూడా మనం ఈరోజు లాంచింగ్ ఈవెంట్ మెట్పల్లి పురపాలక సంఘంలో చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఒక ప్రతిజ్ఞతో మనము ప్రోగ్రామ్ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ 99